Please subscribe Telugu 7 Media. బేసిక్గా ఈ ఫిలిం మీద దేర్ ఆర్ సర్టన్ ఎక్స్పెక్టేషన్స్. సో అంటే మేబీ మా మెటీరియల్ హెస్ కమ్ లిటిల్ లేటర్, అంటే అనుకున్న టైం కన్నా. బట్ ఏ ఫిలింకైనా దెర్ ఇస్ అ టైమింగ్. సో లేటర్ పార్ట్ ఆఫ్ డిసెంబర్ నుంచి వీ హ్యాడ్ అవర్ ట్రైలర్ 2. సో ట్రైలర్ 2 టు డేట్ అంటే ఇట్స్ స్పీకింగ్ క్వైట్ వెల్. ఫ్రమ్ ఎ క్యూరియాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లాస్ట్ 1 year నుంచి దిర్ ఇస్ ఎనఫ్ క్యూరియాసిటీ. సో అంటే మరి మీరు అంటే ఏ మెజర్ మీద మెజర్ చేస్తారో తెలియదు, కానీ వీఆర్ మోడరేట్ టు బెటర్ సిచ్యుయేషన్ రైట్ నౌ. అంటే ఇప్పుడు ఇట్లాంటి సినిమాకి ఒక ప్లానింగ్, పబ్లిసిటీ ప్లానింగ్ అనే ప్రాపర్గా ప్లానింగ్ ఉంటుంది కదా, ఆ ప్రాపర్ ప్లానింగ్ అంతలా కనపడలేదు అనే కంప్లైంట్ బయట ఉంది. అది నేను చెప్పేది, ఇట్స్ నాట్ ఫ్రమ్ మై సైడ్, బట్ బయట ఉన్న కంప్లైంట్ అంటే ప్రాపర్గా నార్త్ ఇండియాలో ప్లాన్ చేయలేదు పబ్లిసిటీ అదిని అని చెప్పేసి. అంటే అంటే వి సీ సమ్ మార్కెటింగ్ రిపోర్ట్స్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే టిపికల్గా రీచ్, బజ్, అపీల్ అని చూస్తారు. సో డెఫినెట్గా వీ హ్యావ్ ద బెస్ట్ రీచ్, బెస్ట్ బజ్, బెస్ట్ అపీల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద నార్త్. Definitely, we are very, very extraordinary in Telugu states, Bangalore. Of course, Tamil, we are coming with other large films, so we are not in the same scale. And like any other language movie, it's difficult to achieve the same thing in Tamil. So, Hindi work, I think we have a decent reach and appeal. So, like any film in Hindi, it takes time for 2 to 3 days after the release. Based on the film, it will catch up. So, ఎన్ని స్క్రీన్లు వచ్చున్నాయి నార్త్ ఇండియాలో? ఏదండి నార్త్ ఇండియాలో ఎన్ని స్క్రీన్లు? నార్త్ ఇండియా ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ నెంబర్, బట్ దట్ విల్ బి ఎనీవేర్ ఫ్రమ్ 3800 to 4500 స్క్రీన్స్. మూర్తి గారి క్వశ్చన్కి కొంచెం ఎక్స్టెన్షన్. ప్రభాస్ గారిని ముంబై కానీ నార్త్ సైడ్ కానీ తీసుకెళ్తే ప్రమోషన్కి కొంచెం హెల్ప్ అయ్యేదేమో ప్రమోషన్కి. ఆయన అడగలేదా మీరు, లేదంటే ప్రభాస్ గారిని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారా? అంటే వీఆర్ ద లక్కీ వన్స్ టు గెట్ ప్రభాస్ గారు ఫర్ ఏ ఈవెంట్. అంటే అంటే నాకు తెలిసి రాధేశ్యామ్ తర్వాత ఆయన ఈ డిడ్ంట్ డూ ఎనీ ఈవెంట్. సో వీఆర్ ద లక్కీ వన్స్. అంటే ఇనిషియలీ వీ ప్లాన్ టు డూ ఇట్ ఇన్ అమెరికా, బట్ వీ థాట్ బికాస్ ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇట్ మే నాట్ బి ఫీజిబుల్ అని. సో దెన్ వీ డిడ్ ఏ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ సో మచ్ టు డూ మల్టిపుల్ లొకేషన్స్. తమన్ గారు నాచే పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, కానీ మ్యూజిక్ డైరెక్టర్లు స్వతహాగా రిమిక్స్ చేయడానికి ఇష్టపడరు. అస్సలు ఇష్టపడవు సార్, అస్సలు ఇష్టపడరు. కానీ మార్తి గారు రిమిక్స్ సైడ్ తీసుకురాగానే మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఏంటి? ఆయన మిమ్మల్ని ఎలా ఒప్పించారు రిమిక్స్ చేయమని? ఒప్పించడం ఏముంది సార్, ఈ ప్లాన్ వాళ్ళకి స్క్రిప్ట్ చేసినప్పటి నుంచే ఉంది, ఎక్కడో మధ్యలో వచ్చిన ఇష్యూ కాదు. ఇనిషియల్ డే నుంచే స్క్రిప్ట్ విన్నప్పుడే ఇక్కడ హీరో ఒక రీమిక్స్ సాంగ్ పెడదామన్నారు డార్లింగ్ అని, దే హ్యావ్ అ ప్లాన్. సో అప్పుడు డైజెస్ట్ అయిపోయాం మెల్లగా. జనరల్గా నాకు కూడా ఇంత పెద్ద కట్అవుట్ హీరో వచ్చినప్పుడు మంచి ముగ్గురు హీరోలతో ఒక మంచి మాస్ పాట చేయాలనే ఉంటుంది ఎవరికైనా. దట్ విల్ ఇంకో కుర్చీ మెడత పట్టిగానే ఇంకా ఓ పాట చేద్దామనే ఉంటుంది, అది మనసులో ఉంటుంది. సో అది కొంచెం నేను కొంచెం ఫీల్ అవ్వడం అంటే, బట్ ఈ సినిమాకి ఈ పాటే కరెక్ట్. అంటే ఈ సిచ్యువేషన్కి ముగ్గురు హీరోయిన్తో ఈ పాట అవడం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. పాట వచ్చిన తర్వాత, ప్రొడక్షన్ అంతా అయిన తర్వాత, ఇదే హీరో గారు ఆయన హార్ట్ పెట్టేశారు, ఆయన ఫిక్స్ అయిపోయి ఈ ఒక పాటకి పర్ఫెక్ట్గా మనం డాన్స్ ఆడేయాలి, కుమ్మేయాలని. సో ఐ థింక్ హీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్. అదే మనకు కనిపిస్తుంది ఈరోజు. మారుతి గారు, after Nishant garu will give chance to other languages also only. మారుతి గారు సార్ క్వశ్చన్ ఏం కాదు, బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు సే దిస్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ డే టుమారో. ఐ విష్ యూ నథింగ్ బట్ ద బెస్ట్. పాన్ ఇండియా డైరెక్టర్గా మీకు పెద్ద అవకాశం వచ్చి అది ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు అంటే పాన్ ఇండియా డైరెక్టరు ఈ పదాలు ఎప్పుడు నాకు అవి పెద్ద డైజెస్ట్ అవ్వగానే ఒకటే, నాకు ప్రభాస్ గారు నన్ను నమ్మారు, నేను ఆయనకి బెస్ట్ ఇవ్వాలి, అంతే నేను చేద్దామనుకున్నది. అది
డెఫినెట్గా నేను ఎంత చేయగలుగుతానో అది మాత్రం ఈ సినిమాకి చేశాను అనుకుంటున్నాను. రేపు మీ ప్రీమియర్స్ దగ్గర నుంచి మీరు సినిమా చూస్తారు. ఇప్పుడు సినిమా నా చేతుల్లోంచి మీ చేతుల్లోకి వచ్చేసింది, మీ ముందుకు వచ్చేసింది. 3 years నుంచి నా దగ్గరే ఉంది, ఇప్పుడే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది సినిమా. రేపు మీకు తెలుస్తుంది, ఇంకా మీరే మాట్లాడతారు దాని గురించి. విశ్వప్రసాద్ గారు. సార్, ఎటువంటి టాపిక్ అయినా సరే చాలా ఓపెన్గా మాట్లాడే మనిషి మీరు. ఈవెన్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ అయినా యూ హ్యాడ్ ఎ పర్టికులర్ ఒపీనియన్ ఎవ్రీ టైమ్ అండ్ యూ నెవర్ హెసిటేటెడ్ టు స్పీక్ అబౌట్ ఇట్. అండ్ నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నైజాంలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రభాస్ గారి ఫిల్మ్ అంటే ఆబ్వియస్లీ తెలుగు స్టేట్స్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అది. ఇట్ షుడ్ బి ఏ నో బ్రెయినర్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ ఎవ్రీ థియేటర్ అక్రాస్ నైజాం. బట్ చూస్తుంటే ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు, ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో. మీరు కొన్ని సెంటర్స్లో నిజామాబాద్ లాంటిది, లేకపోతే కూకట్పల్లి లాంటి మెయిన్ సెంటర్స్లో ఇప్పుడు దాకా సింగిల్ స్క్రీన్స్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ మైత్రి. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? అంటే దే ఆర్ 2 topics అండి నైజాంలో. ఒకటి రేట్స్. సో డెఫినెట్గా దే ఆర్ మేకింగ్ అండ్ ప్లీడింగ్ టు ద గవర్నమెంట్ టు గివ్ ద రేట్స్. సో దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆర్ యూ పాజిటివ్ అబౌట్ ఇట్? We can only plead. So, okay. And looks positive, but we cannot be overconfident. So, I mostly will know by tomorrow noon. Okay. We are able to, and court kelli, there's no block from legal system anadi adoka clearance అయిపోయింది. So we got the rates in AP. So we are very hopeful. So the Telangana government will be considerate అని. Okay. And we also requested that we'll spend 20% of the add-on income for the welfare. Okay. And the second part of the first question. మీ సెకండ్ క్వశ్చన్కు 8th నుంచి 11th వరకు యూ విల్ సీ ఎవ్రీవేర్. అదే సినిమా. బట్ ఆబ్వియస్లీ థియేటర్ చార్ట్స్ ఏవైతే న్యూస్ పేపర్స్లో ఇప్పుడు పబ్లిష్ అవుతున్నాయో దే టెల్ ఏ డిఫరెంట్ స్టోరీ నౌ. అంటే ఎవరు పబ్లిష్ చేస్తున్నారో తెలియదు, కానీ దట్ ఈస్ ఆబ్వియస్లీ కమింగ్ ఫ్రమ్ మై 8th నైట్ నుంచి 11th నైట్ వరకు యుల్ సీ ఇన్ ఎవ్రీ స్క్రీన్. ఓకే. 12th నుంచి వీ హ్యావ్ టు షేర్ విత్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు ఫర్ ద ఫెస్టివల్ మనకు తెలిసి 7 movies వస్తున్నాయి. దే ఆర్ ఆల్ ఇన్ డిఫరెంట్ డేట్స్ ఫ్రమ్ 9 to 15. సో ఆబ్వియస్గా ఎవ్రీ వన్ హ్యాస్ టు షేర్ అండ్ ఎవ్రీ మూవీ హ్యాస్ టు రన్. హీరోయిన్ నిధి అగర్వాల్, హీరోయిన్ తమన్ గారు ఎవ్రీ సంక్రాంతికి మీ సినిమా కామన్. ఒకసారి 2 సినిమాలతో వస్తారు, ఒక ఫిలింతో వస్తారు. ఎవ్రీ సీజన్లో మీరైతే కామన్. సో రాజాసాబ్కి వచ్చేసరికి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? మారుతి గారు అండ్ ప్రభాస్ గారు మీకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? లైక్ క్లైమాక్సా ఏంటి? అదే సినిమా ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా గొప్పగా తీశాడు మారుతి. చాలా చాలా ఛాలెంజింగ్. ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా అది ఛాలెంజింగ్ స్కోరే. ఐ థింక్ ఈ 3 విషయాల్లో మీరు డెఫినెట్గా మీరు మన తెలుగు డైరెక్టర్ తీశాడని మీరందరూ కాలేజ్ ఎగ్జిబిషన్ తిరుగుతారు. అది ఇంపార్టెంట్. అంటే మీరు కూడా అది ఆలోచించాలి కదా. అంటే మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమా తీశాడు, మన ఇలా తీసుకెళ్ళి ఇంత పెద్ద హీరోని వరల్డ్కి ఇలా చూపించాడు అనేది విల్ ఆల్ బి వెరీ ప్రౌడ్. సో అది మారుతి డెఫినెట్గా చాలా పెద్ద ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ ఇల్లు సెట్ ఉంది కాబట్టి ఈ ఇంట్లో అంత గ్రాండెడ్ సినిమా తీయడం చాలా చాలా కష్టం. ఐ థింక్ మారుతి అచీవ్డ్ ఇట్ రియలీ బిగ్ అని అనిపిస్తుంది. Thank you. Yeah, please. Hi. Before asking question, introduce yourself. Yeah. Hi, my name is Nishad. I'm from CNN News 18. Actually, we met Nidhi, Riddhi and Vishwas Garu in Bombay. We missed you, Maruti sir and Taman. My question is to you guys. We have seen technically Prabhas being the first ever pan-India star to be there when pan-India was coined, and to direct him and to have a music these days which is very thematic. We see a lot of thematic music going viral on social media. So from Taman, I want to know what was the brief that you got from Maruti about making a pan-Indian film with Prabhas in it, to have that thematic music. What kind of brief did you get and what is the output that we're going to see? This film has a very, very good, very strong periodic backup.
So it should not sound very modern as well as it should not sound really old. So that was really challenging for us. And same time, how entertaining it has to sound with the whole Gen Z sound that's happening now, and the reels, how we should make. So the themes was properly taken from the film. Generally, we are not independent composers, so we have so much things which has to be the film's. I should be a dialogue version of the film too. My music has to speak. So I think Maruti has given me the right feeding. I think he has inserted the right seeds into my head, so that I planted the right flowers to the film. Thank you. My next question is to all of you. I want you guys to say, I mean, you all welcomed us to your second home technically, right? So each of you have a different feeling when you come to the set. I mean, Vishwas Garu comes as a producer, Maruti sir comes as a filmmaker, both of you as artists. So if you're sitting here thinking about all the 3 years of efforts that you guys have put into the film, tell me individually what's the one feeling that comes to your mind in one word. In one word, very difficult. Okay. It would be gratitude. I think I'm super grateful to be here on this set with this group of people, and we've shot some amazing scenes over here, which you all will enjoy in the film. So gratitude, always. All Thank right. you. Moving to Riddhi. I think, as I was telling Vishwa sir as well, that I feel very nostalgic being here. We spent a fair share of our time being here, again running around the corridors, filming our scenes. And right now I sit here in red, reminiscing over everything that's been through, and just super excited to see what's ahead. So nostalgic, I would say. Yeah. Great. Vishwas Garu, what about you? Definitely not nostalgic, I guess, as a producer. I'll talk about the set. If you come 24 June, this entire area is a barren land. There's nothing here. So 24 September, we started filming in this set. So to me, I feel it's a huge achievement making this barren land into the largest floor and the largest set, and with a very symmetrical, the very deep symmetric work on the old palace. So, and I'm hoping we feel the same achievement tomorrow once the film is released. Absolutely, no doubt. Maruti sir, what about you? One feeling that you have when you come back to this set today? It's a larger than life one, and it is a great opportunity to me to show Prabhas Garu Rebel Saab as Raja Saab. Yeah, that's all. Thank you so much. Heroine Nidhi Agarwal good. One, first of course, that Jan 9th is very, very important Yes, for the ma'am. whole team, for you as a filmmaker. But is there more pressure on you know, as the Helmer, also because it's a superstar film? There are so many expectations attached to a Prabhas's film, the opening, the lifetime. So are you also carrying that pressure that this is a Prabhas-led film? Of course, it will be there, ma'am. I can't say there is no pressure at all like that. But I saw film. I liked it very much, and my friends and everyone watched, and they are also liked very, very much. We are going to show, however, tomorrow, and you are going to write about the film. It will be a different world, ma'am. You can see my work in that. Thank you. Right. But also I wanted to ask you another thing that, you know, Sandeep Reddy Vanga is also working with Prabhas, and in one of the visual assets for his film with Prabhas, he called him the India's biggest superstar. Now, you yourself worked with so many South stars. We have stars in other languages as well. I want to ask you, do you think that Prabhas indeed is India's biggest superstar, superseding everyone else? I feel global star. Right. Not only pan India, pan world they are watching now. In Japan also he went, no? His heart is like that, ma'am. Thank you. Nidhi Agarwal. ಒಂದೆರಡು ಲೈನಪ್ ಇದೆ, ಒಂದೊಂದು ಕನ್ಫರ್ಮ್ ಆಗಿದೆ. ನೆಕ್ಸ್ಟ್ ಲೈನಪ್ಸ್ಗಳು ಏನೇನಿದಾವೆ ಸರ್? See, Kannada, we released 2 movies so far, Adhyaksha in America and Adya. So, right now we are making a film, Pinaka. And I have another 3 to 4 films that are lined up. So, with Dhruv Sarja sir, we've been traveling. I think mostly in another month or two we'll close the script.
So later part of 26 we'll start with Dhrujacha sir. So Sir, recently Karnataka huge discussion about piracy. Rajas, your team, how to ಯಾವ ರೀತಿ ಪ್ರೊಟೆಕ್ಟ್ ನಿಮ್ಮ ಸಿನಿಮಾ ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರ ಪೈರಸಿ ವಿರುದ್ಧ ಏನಾದರೂ ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತಾ ಏನಾದರೂ I request everybody please stick to 1 or 2 questions. No, because piracy. all are waiting for. piracy is a problem that we all are going through for a while. It's not to be Kannada. Recently, Telangana government has achieved a very significant step of crabbing down some of the people who are the key resources behind. So we're hoping they take more steps. There is the cyber security department here is collaborating with the film industry on taking some lot of measures. So we hope that will come down. సార్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రిపోర్ట్ నేను అది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది మీకు. లాస్ట్ 30 minutes అయితే కుమ్మేసింది అంటున్నారు. ఇంకా ప్రభాస్ గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇది పార్టీ టైమే. సో ఐ విష్ అంటే మీకు ఇన్నాళ్ళు మేము రేపొద్దున మేము సినిమా చూస్తున్నాం. సో లాస్ట్ ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు మీకు అనిపించిన రియాక్షన్ ఏంటి చెప్పండి సార్. అంటే నేను చాలాసార్లు స్టేజ్లో ఐ కీప్ రిపీటింగ్ దిస్ ద మూవీ వేర్ యూ హ్యావ్ ఎ పాన్ ఇండియా స్టార్ coming back to his old days of doing the comedy, romance, along with action and fantasy. Definitely, the last 30-40 minutes will be comparable to any other large-scale global movies, and just India anatledu. And there's a surprise, you'll know, announcement tomorrow. There's another 5-minute huge fantasy element that will get added during the festival. మారుతి